ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ ఒట్టి కాంపాడ్ గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. ఏం చేస్తుంటారు? చికెన్ షాప్ పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై నీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తుండో అవుతుంది. బడ్జెట్ లేదు, పైన అప్పులు చేసి పోయిండు కేసీఆర్. కొంచెం డ్యామ్ పడుతుంది, మంచిగా చేస్తూనే ఉంటుండు పని. కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు. అవి ఏం కాలే. మా రేవంత్ రెడ్డి ఇస్తుండు, ఇల్లు అవుతుంది. పేరు వచ్చింది, పేరు వచ్చింది. మాది భీమటండ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను. ఇల్లు అవుతుంది, 5 లక్షలు ఇల్లు అవుతుంది, అన్ని అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? బాగలేదు. 3 ఎకరాలు ఇస్తున్నాడు, 3 ఎకరాలు లేదు. జాబ్ ఇస్తున్నాడు, జాబ్ ఇయ్యలేదు. రేవంత్ రెడ్డి చేసుకుంటా వస్తుండు. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు వీరాచారి. ఏం చేస్తుంటారు సార్? లారీ డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది లేండి, రేవంత్ రెడ్డి పాలన గిట్ట మంచిగానే నడుస్తుంది. కాకపోతే కొత్తది కాబట్టి 13-14 ఏళ్ళ నుంచి కొద్దిగా చదువుకోవాలంటే ప్రభుత్వం ఏదైనా కష్టం కదండి. దానివల్ల కేసీఆర్ పాలన మంచిగా ఉంది, ఈయన గిట్ట మంచిగానే చేస్తాడు భవిష్యత్తులో. కాకపోతే కొద్దిగా భయం పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కాడ డబ్బులు లేవు కండి, ఉన్న డబ్బులన్నీ అప్పుల పాలు చేసిపోయింది ఆయన. ఈయన చదరాలుగా కొద్దిగా ఈ చదివిన కొద్ది డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటాడు అంతే. కాంగ్రెస్ పాలన గిట్ట మంచిగా కొద్దిగా పథకాలు కొద్దిగా ఇస్తూనే ఉండు. కాకపోతే లేడీస్కి 2500 బంగారం, అరతులం, స్కూటీలు అనేది పిల్లలకు కొద్దిగా చేసుకుంటూ పోతే దానివల్ల కొద్దిగా బెనిఫిట్ అవుతాడు రేవంత్ రెడ్డి కూడా. ఆయన గిట్ట చేస్తాడు, తొందరపడకుండా లేట్ గా చేసుకుంటూ వస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గిట్ట మంచి పాలన చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, మంచిగా అన్ని చేసిండు, గ్రామ పంచాయతీలు గిట్ట అభివృద్ధి చేసిండు, అన్ని రకాలు చేసిండులే. కానీ ఆయన ఏంటంటే టైం జనాలలో ఒక మార్పు రావాలి. 2 సార్లు టర్న్ అయింది చేయబట్టి 3వసారి టర్న్ కావద్దని చెప్పి ఏదో జనాలు తీర్పిచ్చారు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. చేసిన గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా చేసుకుంటూ వస్తూనే ఉండు, దానివల్ల పర్లేదు. కానీ కేసీఆర్ ఈసారి నెక్స్ట్ సారి నాకు తెలిసేదే గ్రామ పంచాయతీ మాత్రం టీఆర్ఎస్కే పోతాయి. బరాబర్ కొడతారు. టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్ఎస్ కొడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గ్రామాలలో ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు కొద్దిగా సరైన పనులు మంచిగా ఆదుకోకపోవటం, రాకపోవటం, కాంగ్రెస్ హయాంలో ఎవడు పట్టించుకోకపోవటం. ఇక కాంగ్రెస్ పాలన అంటే అంతే ఉంటుంది. టీఆర్ఎస్లో గిట్ట ఉంది కానీ టీఆర్ఎస్లో ఉన్న నాయకులు మంచిగానే ఉన్నారు. చోటా బడ ఉన్నోళ్ళు కొద్దిగా అరాచకాలు చేసి దానివల్ల కేసీఆర్ దెబ్బ అంతే. లేకపోతే కేసీఆర్ గెలుస్తాడు, దానివల్లనే కేసీఆర్ భలే పాయింట్ పడదు అది అంతే. లేకపోతే మంచి కేసీఆర్ గిట్ట మంచి సీఎంఏ, మంచిగా తెలంగాణని తెచ్చి సాధించినప్పుడు సీఎం. మంచి మామూలు చోట లీడర్లతోనే ఆయన దెబ్బ పడదు అంతే. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు జాన్. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి గ్రామ పంచాయతీ పని చేస్తాను. ఎన్ని పని చేస్తారు? వీళ్ళకి క్లీనింగ్ చేయటం, కాలేజ్ చేయటం, లైట్లు బాగా చేయటం, అన్ని పని చేస్తారు. పోయి కాలేజ్ చేయాలి, మట్టి వస్తారు, ట్రాక్టర్ వస్తారు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? తక్కువ వస్తుంది సార్ మున్సిపాలిటీలో. అప్పుడు కేసీఆర్ అనేప్పుడు మంచిగా 4 నెలలు చేస్తే 2 నెలలు కొట్టేది, 4 రూపాయలు. 6 నెలలు చేస్తే 2 నెలలు, ఇంకా 2 నెలలు, మొత్తం 6 నెలలు చేస్తారు. 6 నెలలు చేస్తే 2 నెలలు రాలేదు. 4 నెలలు వచ్చాయి సార్, ఇంకా 2 నెలలు. ఈ నెల పొద్దున్న రాకుండా పోయి చేస్తాం సార్. మేము పొద్దున పని చేస్తాం సార్. మేము పొద్దున పని చేసుకుంటాం. మోటార్ నడవాలి, కరెంట్ వస్తుంది, మంచిగా వస్తుంది సార్. 200 వస్తుంది సార్, ఫ్రీగా వస్తుంది సార్. మోటార్ బాగా చేసి రావాలి. వీళ్ళకి సమస్య మొత్తం మేము చేసుకోవాలి సార్. ఇద్దరు ఉన్నాం, అది చేసుకోండి సార్. పని చేస్తాం మంచిగా సార్. రావాలి సార్, జీతాలు అట్లా మంచిగా రావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా పడి సార్, వాళ్ళకి మంచిగా ఉన్నాయి, పనులు మంచిగా ఉన్నాయి. జీతాలు మంచిగా కూడా చేస్తారు. జీతాలు మంచిగా కొట్టేది, పనులు మంచిగా చేసేది, పనులు మంచిగా ఉన్నాయి. ఊర్లో మరి అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మున్సిపాలిటీ కదా, మంచిగా చేస్తున్నాం. మేము పోతున్నాం, పని చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని పని చేస్తున్నాం. మేము అన్ని పనులు చేపిస్తారు. అన్ని పని చేస్తున్నాం. ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ లైట్లు కానీ మేము చేస్తాం సార్. లైట్లు వేస్తాం, మేము బాగా చేస్తాం. ఏ పనులైనా మంచిగా వస్తాం మేము. కానీ ఈ ఊర్లో లైట్లు లేవంటారు కదా చాలా వరకు, ఇప్పటికి 350 లైట్ల వరకు. సర్పంచ్ అయితే 5 గంటలు వెళ్ళి రాలి కదా సార్, ఎవరు రాలే. పోయి పెడతాం, చేస్తాం. సర్పంచ్ అనుకో అన్ని పనులు అయితే సార్. సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత గ్రామంలో మళ్ళీ అభివృద్ధి దిశగా వెళ్తాను సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పని కలకొండ. ఏం చేస్తుంటారు సార్? చీజ్ రోడ్డు పోతాం సార్. ఏం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చీజ్ రోడ్డు పోతాం కానీ మాకు రాత్రి పాలన బాగలేదు సార్. పెద్దగా చెప్తున్నారు కొత్త బిజ్జీలు పెట్టారు సార్. మాకు మా ఆమెకి రావట్లే, మా ఆమెకి తిక్కలు నాకు ఇద్దరు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఏం చేయాలి, మాకు కూడా ఏం చేయలే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు పబ్బు సాయిలు. ఏం చేస్తుంటారు సార్? గౌడ్స్ వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు తార్లు ఎక్కట్లేదు,
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బంధు వేస్తా అంటాడు, కొందరికి వేయట్లేదు. రుణమాఫీ కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. మీ ఊళ్ళో ఓటికి అందరికి కొంచెం ఉన్నాయి, ఇంకా అయ్యాయి. కానీ మంచి పని చేస్తుండు. కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేసిండంటే 60 కోట్లు 700 కోట్లు చేసి కుంభకోణం చేసిండు. ఆయన దిగిపోయిండు. అందుకనే బుద్ధి చెప్పారు జనాలు. విషయం కరెంటు అవకతవకలు అవుతుంది ఈ మధ్యలో. ప్రభుత్వం అయితే మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉంది సార్. కానీ ఆ ప్రాజెక్టులలో అప్పుడు చేసిండు, నీళ్ళు సరిపడా మంచిగానే వచ్చినాయి. ఆయన గిట్ట మంచిగానే చేసిండు. జడదంగలే. కానీ ఇక ప్రభుత్వం అనేది మారింది, మార్పు వేసి దూరం చేశారు. వచ్చే సంవత్సరం మన కేసీఆర్ వస్తట్టుంది. అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.